బలవంతుడవు నీవు. పాడదాం. బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు. శూన్యములో సమస్తమును, నిరాకారములో ఆకారము. చెప్పండి. శూన్యములో సమస్తమును, నిరాకారములో ఆకారము. సృజించినావు నీవు, సర్వ సృష్టికర్తవు నీవు. సృజించినావు. చెప్పలు పడదాం ఆనందంతో. సృష్టికర్తవు నీ పడగా. సృజించినావు నీవు, సర్వ సృష్టికర్తవు నీవు. హల్లెలూయా 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 హల్లెలూయా. హోసన్నా. హల్లెలూయా హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా హల్లెలూయా. హోసన్నా. హల్లెలూయా హల్లెలూయా. బిగ్గరగా చెప్పకూడదు. సంతోషముగా ఎల్వలా ఎల్వలా ఎల్వలా. అల్ఫా ఒమేగయు, నిత్యుడైన దేవుడవు. చెప్దాం. అల్ఫా ఒమేగయు, నిత్యుడైన దేవుడవు. నిత్య నిబంధన చేసావు, నిబంధననే స్థిరపరచావు. నిత్య నిబంధన చేసావు, నిబంధననే స్థిరపరచావు. నిన్న నేడు రేపు మారని దేవుడవు నీవు. నిన్న నేడు బిగ్గరగా పాడదాం. మారని దేవుడవు. చేతులు పైకెత్తి. హల్లెలూయా 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 హల్లెలూయా. హోసన్నా. హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవా. హల్లెలూయా హల్లెలూయా. హోసన్నా. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చెప్పకూడదు. సంతోషంగా ఆనందిద్దాం. పోషించు దేవుడవు, ఆశ్రయ దుర్గము నీవు. చెప్తాం. పోషించు దేవుడవు, ఆశ్రయ దుర్గము నీవు. రెక్కలపై మోసిడివాడా, రక్షణ శృంగము నీవేగా. రెక్కలపై అవునయ్యా, నన్ను రెక్కలపై మోసేడివాడవు, నా శృంగము. నీ మాటున దాచి దీవా, మాటను నెరవేర్చి దీవా. నీ మాటున దాచి దీవా, మాటను. చెప్తామందరం మరొకసారి. నీ మాటున దాచి దీవా, మాటను నెరవేర్చి దీవా. నీ మాటున దాచి దీవా, మాటను నెరవేర్చి దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా
జనులకు ప్రభు నీవు, సర్వాధికారివి నీవేగా. సకల జనులకు ప్రభు నీవు, నీవే నాకు ప్రభు, నీవే నా యజమానుడవు, నీవే నాకు ప్రభు, నీవే నా యజమానుడవు. చెప్తాం, నీవే నాకు ప్రభు, నీవే నా యజమానుడవు, నీవే నాకు. అవునయ్యా, నీవు మాత్రమే నా యజమానుడు. మరొకసారి, నీవే నాకు ప్రభు, నీవే నా యజమానుడవు, నీవే నాకు. అవునయ్యా, నీవే నా ప్రభుడవు, నా పైన అధికారం ఎవరికి లేదయ్యా. నీవే నాకు ప్రభు, నీవే నా యజమానుడవు. హల్లెలూయా, 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 హోసన్నా హల్లెలూయా. చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా. బలమైన దేవుడవు, బలవంతుడవు. గట్టిగా చెప్పబడతాం ఆత్మతో. బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు, శూన్యములో సమస్తమును, నిరాకారములో ఆకారము, శూన్యములో సమస్తమును, నిరాకారములో ఆకారము. సృజించినావు నీవు, సర్వ సృష్టికర్తవు నీవు, సృజించినావు నీవు, సర్వ సృష్టికర్తవు నీవు, సృజించినావు. అవునయ్యా, నువ్వు నన్ను సృజించావు, నా సృష్టికర్తవు నీవు. హల్లెలూయా, 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 హోసన్నా. గట్టిగా చెప్పబడదాం, హల్లెలూయా, 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 హోసన్నా హల్లెలూయా, 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 హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా. ఎల్ షదాయ్, ఎల్ షదాయ్, ఎల్ షదాయ్, పోషించు దేవుడవు, ఆశ్రయ దుర్గము నీవు. అవునయ్యా, నన్ను పోషించువాడు నీవే, నా ఆశ్రయ దుర్గము నీవే. దుర్గము నీవు, రేఖలపై మోసెడివాడా, రక్షణ శృంగము నీవేగా. రేఖలపై మోసెడివాడా, రక్షణ శృంగము నీవేగా. నీ మాటున దాచె దేవా, మాటను నెరవేర్చె దేవా, నీ మాటున దాచె. అవునయ్యా, మాటను నెరవేర్చె, నీ మాట నా జీవితంలో నెరవేరుగాక. నీ మాటున దాచె దేవా, మాటను నెరవేర్చె. బిగ్గరగా, నీ మాటున దాచె దేవా, మాటను నెరవేర్చె దేవా, నీ మాటున
బలపరచవే రమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితం పూర్ణ బలముతో ప్రేమించేదం నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితం పూర్ణ బలముతో ప్రేమించేదన్ను ఆరాధన 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 నీకే ఆరాధన 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 చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడు వేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడు వేసయ్యా ఎంత మంచి దేవుడు వేసయ్యా ఎంత మంచి దేవుడు వేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడు వేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడు వేసయ్యా నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నీవు విడువలేదయ్యా ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా నన్ను విడువలేదయ్యా ఎన్నెన్నో గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా ఎంత మంచి దేవుడు వేసయ్యా ఎంత మంచి దేవుడు వేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా వారిలో ఒకవేళ నీ చింతతో కలిగి ఉన్నావేమో వారి స్తుతించి ఆరాధిద్దాం నీ చింతలన్నీ యేసునామములో తొలగిపోతాయి ఎంత మంచి దేవుడు వేసయ్యా నా చింతలన్నీ నేను చేరగా దేవుడు వేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడు వేసయ్యా ఎంత మంచి దేవుడు వేసయ్యా నీవెంత మంచి దేవుడు వేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడు వేసయ్యా రెండు చెరువు చాచి నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడు వేసయ్యా నా చింతలన్నీ నయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడు వేసయ్యా అవును యేసయ్యా. నువ్వు పోషించు దేవుడు రక్షించు దేవుడు చింతలు తీసివేవాడు బాగు చేయవాడు చదివిన వాడిని బాగు చేయవాడు ఘోర పాపులైన మమ్మల్ని ప్రభు క్షమించి చెరదీయ దేవుడు నీ క్షమాపణ ఉదయం మాకు దయచేయండి ప్రభు నీ వైపు చూచి ఆరాధించే భాగ్యం దయచేయండి ఎన్నెన్నో ఇబ్బందులు తండ్రి ఎన్నెన్నో ఆటంకాలు వేసాయి నా అనుకున్న వారే నన్ను మోసం చేస్తూ ఉంటారు నా అనుకున్న వారే నన్ను నిందిస్తూ ఉంటారయ్యా నా అనుకున్న వారే నువ్వెవరికి కావాలి నీ బ్రతుకుట ఎవరికి విలువ అని ప్రభు మాట్లాడుతూ ఉంటారు యేసయ్య కానీ తండ్రి విలువలేని నా జీవితానికి విలువనిచ్చేవాడు ఓ యేసయ్య విలువలేని వారికి ప్రభు విలువనిచ్చేవాడు తండ్రి నా ప్రభు నా తండ్రి నాకు విలువనిచ్చావు నన్ను కొన్నావు నీ విలువైన రక్తముతో నన్ను కొన్నావు నీ విలువైన రక్తముతో నన్ను కొన్నావు దేవా నా తండ్రి అటువంటి విలువైన జీవితం నిలబడే భాగ్యం మాకు దయచేయి నా తండ్రి ఎవరైతే నా ప్రభు హృదయంలో శుద్ధత లేకుండా ఉన్నారో అది ఎవరైనా సరే నా ప్రభు సరి చేయబడును గాక యథార్థవంతులుగా జీవించును గాక నీతిమంతులుగా జీవించును గాక నా తండ్రి ఈ లోకంలో యథార్థవంతులుగా జీవించమను అటువంటి భాగ్యము మాకు మా పిల్లలకు మా సంఘమునకు మా యొక్క రాష్ట్రానికి దయచే ప్రభు నాయన
యథార్థత లేనిదే నా ప్రభువా నాయన మేము జీవించలేము, పొందుకోలేము యేసయ్య. నా తండ్రి నీకు వందనాలు యేసయ్య. ఇంతవరకు పాల్దార మహిమ పొంది ఉన్నారు దేవా, పొంది ఉన్నారు. చెప్దాం బిగ్గరగా, నోరు తెరుద్దామమ్మ. ఈ ఒక్కరోజైనా నోరు తెరుద్దాం. అయ్యా నన్ను చూస్తున్నవాడు తండ్రి, నన్ను కాస్తున్నవాడు తండ్రి, నీకేమిచ్చినమో తీర్చుకోగలను దేవా, నీకేమిచ్చినమో తీర్చుకోగలము దేవా. దేవాది దేవా నా తండ్రి, బహుదేవాంచులు ఎరిగిన వాడవు, బహుదేవాంచులు ఎరిగిన వాడవు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా 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 హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. మీరు బిగ్గరగా నోరు తెరిచే వరకు ఆరాధించవలసిందే. నోరు తెరుస్తాం. మీకున్న ఇబ్బందులు, మీకున్న కష్టములు, ఒకవేళ మీరు తెలియక పాపము చేసి ఉన్నారేమో, తెలియక నా అపరాధములు చేసి ఉన్నారేమో అడుగుదాం. దేవా నన్ను క్షమించము తండ్రి, నన్ను క్షమించము దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. నువ్వే లేకపోతే నేను జీవించాలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకాలేను, నీవే లేకపోతే నేను ఊహించాలేను, నువ్వే లేకపోతే నేను లేను. చెప్దామా? నువ్వే లేకపోతే నేను జీవించాలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకాలేను, నువ్వే లేకపోతే నేను ఊహించాలేను, లేను. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము, చెదిరిన నా బ్రతుకే నిన్ను వెతికి నీ తోడు కోసం, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారం, నీవే నా జీవనాధారం. నేను సంపాదించే ధనము నా జీవనాధారము కాదు, నేను దాచుకునే మనీ నా ప్రభువా నా యొక్క పోషణ ఆధారము కాదు, నా కేడము కాదు, నా శృంగము కాదు, నా రక్షణ అంతకనే కాదు. నా తండ్రి నీవే నా రక్షణ శృంగం, నీవే నా ప్రాణాధారము తండ్రి. నా ప్రభువా కన్న పిల్లలే ఈ యొక్క దినవలలో నా ప్రభువా త్రోసివేస్తున్నారు, కట్టుకున్న భర్తనే ప్రభువా తోసివేస్తున్నారు, భార్యలనే తోసివేస్తున్నారు. ఈ లోక బంధములో శాశ్వతం ఏది లేదు నా ప్రభువా. కానీ నా తండ్రి నీ బంధము శాశ్వతమైనది. నీ యొక్క శాశ్వతమైన ప్రేమను మా పైన కనపరుస్తున్నావు, నీ శాశ్వతమైన కృపను మా పైన కనపరుస్తున్నావు దేవా. నీ కృప కొరకై వందనాలు తండ్రి. నువ్వే నా ప్రాణాధారము తండ్రి. నీ నమ్మిన నన్ను ఎన్నడూ విడవకయ్యా, నీ చేపటి నన్ను నడిపించుము తండ్రి. నీ రెక్కల చాటును దాచుము దేవా, నీ రెక్కల చాటు నేను జీవించును గాక, బ్రతుకును గాక. ఓ నా జీవిన ఆధారము నా ప్రభువా గడుపును గాక నా తండ్రి. నా ప్రభువా నీకు వందాలి. ఈ లోకంలో ఈ భారం మోయలేకపోతున్న బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకో, భారం నుండి వాళ్ళు విడిపించము తండ్రి. వారికి ప్రతి సమస్యను ప్రభువా ఈ మధ్యాహ్న సమయంలో నీ మందం నీ చేతులకు అప్పగిస్తుండగా వారికి నా ప్రభువా శాంతి సమాధానము నెమ్మది అనుగ్రహించము తండ్రి. వారి సమస్య నుండి విడుదల కలుగును గాక నా ప్రభువా. అటువంటి కృపను ప్రతి బిడ్డకి దయచేసి మేము పొందని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడము తండ్రి. నీ దాసుని నిలబెట్టి నా ప్రభువా ఏడంతల ఆత్మతో పరిశుద్ధాత్మతో నింపి నా ప్రభువా మాకు కావలసిన జీవాహారం మాకు దయచేసి మేము పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ దయచేసి కూర్చున్నాం.
సంతోషంగా ఉన్న వాళ్ళందరూ కూడా రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారమ్మా? వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. కొంచెం కష్టంగా బాధ ఉన్నా కూడా సంతోషంగా ఉన్నట్టుగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది నాని మరి పోయిన గత వారాన్ని మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేశాం. దేవుడు సక్సెస్ దేవుని యొక్క సన్నిధిలో ఎలా పొందుకుంటాం, ఆయన మాట విని దాన్ని ధ్యానించడం వలన, విశ్వాసం ఉంచడం వలన, పట్టుదల, చేతికి అందిన దాన్ని ఏ పనైనా సరే శక్తి వంచన లేకుండా చేసినప్పుడు ఖచ్చితంగా మన పని మనం జరిగిస్తున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క కృప మనకుంటుందని పోయిన వారాన్ని మనం ధ్యానం చేశాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి ప్రతి ఒక్క వారాన్ని గురించి మనం ధ్యానిస్తున్న అంశాలను మీరు జ్ఞప్తికి చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే దాన్ని మీరేం చేయాలంటే నెమరు వేయాల్సిందిగా మనం చేస్తున్నాను. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే. ఓకే, ఈరోజు కొన్ని నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ఫిలిప్పీలో రాసిన పత్రిక 4వ అధ్యాయము. అందరూ కూడా బైబిల్ ఉన్న అందరూ కూడా అందరూ నాతో పాటు మీరు ఓపెన్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఓపెన్ చేసిన తర్వాత మనం చదువుకుందాం. ఫిలిప్పీలో రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. దేనికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను అనే విషయాన్ని మనం చూస్తున్నాం. బలపరచబడడం. చూడండి, చాలా రకాలైనటువంటి బలాల గురించి మనం మాట్లాడినాం. ఇంతకుముందు కూడా చాలాసార్లు ధ్యానం చేశాం. సో ఇక్కడ సోర్స్ ఎవరు బలపరుస్తున్నారు, ఎవరు నిన్ను బలపరుస్తున్నారు, ఆ బలానికి కారణము ఎవరు అనే విషయాన్ని, తర్వాత ఎలా నువ్వు ఆ బలం పొందుకొని ముందుకు నడుస్తున్నావు, అంతేకాదు బలహీన సమయంలో కూడా నువ్వు ఎవరి మీద ఆధారపడ్డావు అనే విషయాన్ని మనం ఇక్కడ ధ్యానం చేయబోతున్నాం. దానికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈ మాట మరొకసారి, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. చెప్పండి అందరూ ఒకసారి, నన్ను బలపరచు అని అందు నేను సమస్తమును చేయగలను. పక్క వాళ్ళతో తిరిగి చెప్పండి, నన్ను బలపరచు అని అందు నేను సమస్తమును చేయగలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, దేవుడు నిన్ను బలపరిస్తే, అందుకే ఆయన ప్రణాళిక చేసినప్పుడు ఎవరు కూడా దాన్ని ఆపలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన డోర్స్ తెరిపినప్పుడు ఎవరు కూడా వేయలేరు, ఆయన వేసినప్పుడు ఎవరు తెరవలేరు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన బలపరచగా, దేవుడు నిన్ను బలపరుస్తున్నప్పుడు నిన్ను ఆపడానికి ఎవరి సాధ్యము కాదు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇలాగ చాలా విషయాలను మనం చూస్తాం. అందుకే ఇక్కడ బలపరచడం గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ అన్ని విషయాలను గురించి మనం గమనిస్తాం. అయితే బలం ఎలా వస్తుంది, బలం ఎందుకోసం ఉపయోగిస్తాం అని మామూలుగా మనం మాట్లాడుకుంటే, ప్రతి ఒక్కరికి ఎనర్జీ అవసరం, బలం అవసరం. అనుదిన కార్యక్రమాలు చేసుకోవడానికి, మన ప్రతిదినం పనులు చేసుకోవడానికి బలం అవసరం, ఎనర్జీ ఉండాలి. ఎనర్జీ లేకపోతే చేస్తారా?
చేయలేం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మన ఎనర్జీ ఎలా పొందుకుంటాం అంటే ఆహారం తీసుకోవడం వలన మనకు శరీరానికి బలం వస్తుంది, మనం పనులు జరిగిస్తాం. దేనికి స్తోత్రం. సో అలాగే ఆత్మీయంగా నీవు బలపరచబడాలి. ఏం చేయబడాలి? ఆత్మీయంగా బలపరచబడాలంటే పోయిన వారం మనం చదువుకున్నాం, ధ్యానము చేయాలి. హల్లెలూయా. అనుదినం ధ్యానం చేయాలి, వాక్యం మనము తీసుకోవాలి, అప్పుడు ఆత్మీయంగా మనం బలం పొందుకుంటాం. ఇక్కడ మనం గమనిస్తే పైన 12వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు క్లుప్తంగా అక్కడ రాయబడి ఉన్నది ఒక మాట, దీన స్థితిలో నుండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటను, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును, ఆమేన్, హల్లెలూయా, నేర్చుకొని ఉన్నాను. ఏం నేర్చుకున్నాం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని విషయాల్లో ఉండడంలో నేర్చుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో మనం గమనిస్తే ఇక్కడ ఏమంటున్నాడు పౌలు అంటే, ఆయన నన్ను బలపరచు అని అందు నేను సమస్తం చేయగలను. అయితే ఏ విషయంలో నేను సమస్తం చేయగలను, ఏ విషయాల్లో మనం సమస్తం చేయగలం? చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే అన్నీ ఉంటేనా నేను మొత్తం అంతా చేసి చూపించేవాడని, చేసి చూపించేదాన్ని అని అనుకుంటాం. అన్నీ అందుబాటులో ఉంటే ఎవరికి రాదండి చేయడానికి, అందరికీ తెలుసు అని అనుకుంటాం. కానీ ఇక్కడ పౌలు అలాగ అంటలేడు. అన్ని విషయాల్లో, ఏ విషయాల్లో అంట అక్కడ దీన స్థితిలో ఉండ నెరుగుదును. హల్లెలూయా. దీన స్థితిలో ఉండ నెరుగుదును. మామూలుగా అయితే చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం ఆ బలం అని అంటే బలం పొందుకోవడం అంటే ఏదో కార్యం చేయడానికో లేకపోతే ఇంకేదో సాధించడానికో, కొన్ని సందర్భాల్లో సాధించడానికి అవసరం బలం. కానీ ఇక్కడ దేవుడు బలపరిచిన విధానం వేరు. దీన స్థితిలో ఉండడానికి కూడా ఆయన పౌలును బలపరచడం జరిగింది. దానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దీన స్థితిలో ఉండడానికి చాలా సందర్భాల్లో మనం ఒప్పుకోం. దీనస్థితి కలిగి ఉండాలి, నేను ఇలా బలపరచబడాలి అని ఒప్పుకోం, కురింగిపోయే అవకాశం ఉంటుంది. దీనస్థితిలో ఉన్నప్పుడు ఎవరన్నా మనలను కొంత పాపంలే లేకపోతే ఒకలాంటి జాలి చూపిస్తున్నప్పుడు మనం దాన్ని తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. హల్లెలూయా. సో అక్కడ కూడా అలాంటి స్థితిలోనూ కూడా దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ వర్షన్ మనం ఒప్పుకోలేం. కొన్నిసార్లు అన్నీ ఉంటే, బలం ఉంటే మనం ఏమైనా చేయగలం, మనం ఏమైనా సాధించగలం, అది ఓకే, మంచిదే. కానీ ఇక్కడ బైబిల్లో తెలియజేస్తున్నట్లు ఆయన అంటున్నాడు, దీన స్థితిలో ఉన్నప్పుడు, హల్లెలూయా, ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు, బలమైన స్థితిలో ఉన్నప్పుడు, అన్ని కార్యాలలో అక్కడ రాయడం జరిగింది. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, తర్వాత ప్రతి విషయంలోనూ అన్ని కార్యాలను కడుపు నిండి ఉండుటకు. చూడండి, ఇక్కడ కడుపు నిండి ఉండుటకు అంటే ఆహారం సమృద్ధిగా కలిగి ఉన్నప్పుడు దేవుడు నన్ను బలపరిచాడు. ఉపవాస సందర్భంలో అంటే ఆహారం దొరకని సందర్భంలో, హల్లెలూయా, అంటే ఆకలితో అలమటిస్తున్న పరిస్థితులలో కూడా దేవుని చేత నేను బలపరచబడ్డాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పరిస్థితి గుండా కూడా నేను వెళ్తున్నా. అట్టి పరిస్థితుల్లో కూడా నన్ను బలపరిచాడు దేవుడు. ఇక్కడ ఎవరైనా సరే ఇలాంటి స్థితుల గుండా వెళ్తున్నప్పుడు మనము దిగులు పడని అవసరం లేదు. ఎందుకంటే పౌలును ఆ దేవుడు ఆయన్ను బలపరిచిన దేవుడు. ఆ సందర్భంలో ఎందుకంటున్నాడు, అందుకే ఆయన అన్నాడు, అందుకే ప్రతి కార్యములో నేను బలపరచబడ్డాను, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకు నేను నేర్చుకొని ఉన్నాను. అంటే నేను నేర్చుకున్నా. ఈ పరిస్థితి, అన్ని పరిస్థితుల్లో కూడా నేను ఉండడానికి నేర్చుకున్నా.
దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు అప్పుడు అన్నాడు, నన్ను బలపరచు అని యందు నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా. అంటే ఈ అన్ని విషయాల్లో దేవుడు నన్ను బలపరిచాడు కాబట్టి ఒక్కొక్క సందర్భాన్ని నేను ఆ బలం పొందుకొని వాటిని నేను చేయడానికి దేవుడు నాకు శక్తినిచ్చాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. చాలాసార్లు ఏమంటామంటే మనకు బలం పొందుకోవడానికి, లేకపోతే ఏదో తింటే బలం వస్తుంది, ఇంకేదో చేస్తే బలం వస్తుంది. చాలాసార్లు మనం చూస్తున్నాం, కొన్ని వస్తువులను గురించి, బలం గురించి మనం మాట్లాడతాం. ఏమనంటే అడ్వర్టైజ్మెంట్ వస్తుంటుంది కదా, బలం దేనితో పొందుకుంటారంటే కొందరు బూస్ట్ అంటారు. హల్లెలూయా. బూస్ట్ తోటి బలం పొందుకోవడం కొంతవరకు ఓకే ఉండొచ్చేమో, కానీ నీవు అణగారిన స్థితిలో ఉన్నప్పుడు, హల్లెలూయా, ఆకలితో అలమటిస్తున్న సందర్భంలో నీవు బలపరచబడ్డానని చెప్పగలగాలి. అది దేవుని యొక్క శక్తి. దానికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అలా చెప్పడానికి ఇష్టపడం. నాకు ఎవరు లేరు, నాకు సహాయం అందట్లే, ఇంతకు దేవుడు ఉన్నాడా, ఇలాంటి దుస్థితి నాకు కలిగిస్తుందా అనే క్వశ్చన్ వెంబడి క్వశ్చన్ మనకు వస్తుంది. ఈ పరిస్థితిలో నేను వెళ్తున్నాను, ఇంతకు నేను దేవుని నమ్ముకొని ఉన్నాను కదా, అయినా సరే ఈ యొక్క పరిస్థితి ఏంటి, ఆకలితో అలమటిస్తున్నా, ఆహారం దొరకలేకపోతుంది, నడవలేని పరిస్థితిలో ఉన్నా. ఇలాంటి స్థితిని నీవు కలిగి ఉంటే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, అప్పుడు కూడా దేవుని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సందర్భంలో కూడా నీవు దేవుని మహిమపరిచేవాడుగా ఉంటే అప్పుడు దేవుని చేత నీవు బలపరచబడి నడుస్తున్న సందర్భం అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దీన స్థితిలో ఉండడానికి ఆయన, అంటే దీన స్థితి అంటే ఏదో కాదు, కానీ యాటిట్యూడ్లో చేర్పులు వచ్చినప్పుడు, ఒక వ్యక్తి మనకు అగౌరవంగా చూస్తున్నప్పుడు, ఒక వ్యక్తి మనల్ని పట్టించుకోని స్థితిలో ఉన్నప్పుడు, మనల్ని ఎవరు లెక్క చేయనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా నీవెవరి చేత బలపరచబడాలి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం చేత, దేవుని చేత నీవు నేను బలపరచబడాలి. ఆ స్థితిని ఎరిగిన ఆయన అన్నాడు, అందుకే సమస్తంలో నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేయగలను. ఈ మాట అనగలమా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునితో ఉన్న వాళ్ళు అనగలరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ దేవునితో మనం నడవకపోతే ఈ దీన స్థితిలో ఎవరన్నా మనల్ని కించపరుస్తున్నప్పుడు మనం ఈ మాట అనలేం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నీ ఉన్నప్పుడే కాదు, అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడే చాలా సందర్భాలు ఏం చేస్తానంటే ఏమనుకుంటారు తెలుసా, నాకు అన్నీ ఉంటే నేను రోజు ఆరాధనకు వస్తా, నేను రోజు దేవుణ్ణి ఆరాధిస్తా, అన్నీ ఉంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేని స్థితిలో ఉన్నప్పుడు నీవు దేవుణ్ణి ఆరాధిస్తే ఉన్న స్థితిలో కూడా నీవు అదే దేవుణ్ణి అంత గొప్పగా ఆరాధిస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేని సందర్భంలో నీవు ఆరాధించకపోతే ఈ అన్నీ ఉన్నప్పుడు అంత మర్చిపోతావు, ఇంకా దేవుడు ఉండడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నీకు అన్నీ మాట్లాడితే అన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి ఇంకా దేవుడు అవసరం అవుతాడా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా సందర్భాల్లో బాగా ఒక స్థాయికి వచ్చిన సందర్భంలో కొన్నిసార్లు మనం మర్చిపోతాం దేవుని యొక్క బలాన్ని, లేకపోతే దేవుని యొక్క ఆరాధనను, దేవుని యొక్క మాటలను మర్చిపోయి సొంత నిర్ణయాలకు వస్తాం, సొంత ఆలోచనలకు వస్తాం. ఎందుకంటే అప్పుడు మనం ఏం మాట్లాడితే అది జరుగుతుంది. హల్లెలూయా. ఏం మాట్లాడితే వాళ్ళు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక సందర్భంలో అంటాడు ఒక ఆయన శతాధిపతి, నేను రమ్మంటే ఒకడు పోతాడు, ఒకడు రమ్మంటే ఒకడు వస్తాడు, నేనేం చేయమంటే వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయినా సరే అప్పుడు కూడా ఆయన ఏమన్నాడంటే నీ మాట మాత్రము సెలవెయ్యి ప్రభువా. ఎంత దీనస్థితిని ఆయన కనపరుస్తున్నాడు అంటే తగ్గింపు స్వభావం అతనిలో మనం చూస్తున్నాం. అంటే అతను ఉన్నత స్థానంలో ఉన్నాడు, పొజిషన్ చాలా ఉన్నతమైంది, ఆయన ఉన్న స్థితి, ఆయన శతాధిపతి, 100 మంది మీద అధికారం కలిగి ఉన్నాడు. ఆయన ఏం చెప్తే వాళ్ళు 100 మంది ఎవరు ఎలా చేయమంటే అలా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే కమాండ్ చేస్తాడు ఆయన, అధికారి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన అంటున్నాడు, ఒకడు పొమ్మంటే వస్తాడు, ఒకడు రమ్మంటే వస్తాడు, అయినా సరే నాకు ఈ స్థితి కలిగించినందుకు నేను ఉన్నతమైన వాడను కాదు. దీనికి స్తోత్రం, హల్లెలూయా.
కాబట్టి ఇది కాదు ప్రభువా, నీ మాట మాత్రము సెలవీయు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆ మాటలో ఉన్న మాధుర్యము కానీ, ఆ మాటలో ఉన్న శక్తిని కానీ ఆయనకు తెలుసు. కాబట్టి దేవుని యొక్క మాట మీద ఆయన ఆధారపడ్డాడు. ఆయన సొంత బలం మీద, ఆ పొజిషన్ మీద ఆధారపడలేడు. ఆ వ్యక్తి పొజిషన్ ఉంది. చాలా సందర్భాల్లో మనిషి ఒక పొజిషన్ వచ్చిన తర్వాత, ఒక స్థాయికి వచ్చిన తర్వాత కిందికెళ్ళి ఎలా వచ్చామో అనేది మర్చిపోతాం కొన్నిసార్లు. ఆ స్థాయిలోకి వచ్చిన తర్వాత ఆ కింది స్థాయి నుంచి వచ్చిన ఆ వ్యక్తులను మనం తృణీకరిస్తాం. అందుకే పౌలు దీన స్థితిలో నేను దేవుని అందు బలపరచబడ్డాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమృద్ధి ఉన్నది, అప్పటి కూడా నేను దేవుని యందు బలపరచబడుతున్నా. దేవుని చేత నేను సమస్తం చేస్తున్నా. ఆ ఉన్నతమైన స్థితిలో నాకు దేవుని యొక్క బలం అవసరం. ఇదిగో దీన స్థితిలో దేవుని యొక్క బలము అవసరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ చాలాసార్లు ఒక ఉన్నతమైన స్థానానికి వచ్చిన తర్వాత మర్చిపోతాం. మనము స్తుతి ఆరాధన ఉండదు, తర్వాత బిజీ అయిపోతాం. మన పనులు మనలో బిజీ అయిపోయి మనం ఏం చేస్తామంటే ఆ రోజు దేవుని ప్రార్థిస్తామంటే దేవానికి స్తోత్రం, నాకు ఆత్రం, నా పని ఉంది అని చెప్పి వెళ్ళిపోయే సందర్భాలు చాలా ఉంటాయి. అప్పుడు ఏమంటాం, మళ్ళీ సాయంత్రం వచ్చినప్పుడు మళ్ళీ ఒక నమస్కారం పెట్టుకొని మళ్ళీ టైం అయిపోతుంది కాబట్టి మళ్ళీ పడుకుంటాం. ఇది చాలాసార్లు జరుగుతుంటుంది. ఇది దేవుడు బలపరిచే విధానం కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక స్థాయికి వచ్చిన తర్వాత దేవుని చేత మనం సమస్తం చేస్తున్నామా, లేకపోతే నీ సొంత బలం చేత, నీ సొంత ఆలోచన చేత, నీకున్న పలుకుబడి చేత, నీకున్న హోదా చేత నీవు వెళ్తున్నావా అనేది క్వశ్చన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే పౌలు అన్నాడు, అన్ని సందర్భాలు ప్రతి విషయంలో నేను సమస్తం చేస్తున్నా. కేవలం అది చేయడానికి ఎవరు బలం ఇస్తున్నారు నాకు? నా దేవుడే నన్ను బలపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు, నా దేవుడే నన్ను బలపరుస్తున్నాడు కాబట్టి సమస్తము నేను చేయగలను అని అంటే చాలామంది అనుకుంటారు, ఇది రమ్మంటే ఇది అయిపోవాలి, అది రమ్మంటే అది అయిపోవాలి, నేను ఇట్లా మాట్లాడితే ఇది జరగాలి. అది కాదు సమస్తం. హల్లెలూయా. దేవుని చేత నీవు నడిపించబడుతున్నప్పుడు నీ ఇష్టానుసారం నీకు ఉండదు, నీ సొంత ఆలోచన నీకు ఉండదు. నీ సొంతంగా ఏది గమ్మంటే అది కావాలి, పట్టిందల్లా బంగారం కావాలంటే కాదు. అలాగే ఒక వ్యక్తి అడిగిండంట, పట్టుకుంటే అంత బంగారం కావాలంటే ఆయనకి ఆహారం లేదు ఒక రోజుకి వస్తే. హల్లెలూయా. అది మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతుంది, అత్యాశ అయిపోతుంది. ఆయన తాగడానికి నీళ్ళ గ్లాస్ పట్టుకుంటే నీళ్ళు బంగారం అయిపోయింది. పోనీ ఆహారం పెట్టుకొని ఆహారం పట్టుకుంటే ఆహారం కూడా బంగారం అయిపోతుంది. ఇది అత్యాశకి వెళ్ళిపోయినట్టు. అది కాదు దేవుడు బలపరిచేది. హల్లెలూయా. నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నీవు దేవుని చేత బలపరచబడాలి. ఆ స్థితిలో దేవుణ్ణి కనపరచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమపరచాలి. నీకున్న స్థితిని బట్టి దేవుడు మహిమ పొందాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలగాలి. ఇదిగో ఈ స్థితిలో దేవుని నేను మహిమపరుస్తున్నా అన్నట్లు కాదు, ఆ పనిలో నీవు దేవుని మహిమపరచాలి, ఆ స్థితిలో నీవు దేవుని మహిమపరచాలి. 10 మంది నిన్ను చూస్తున్నప్పుడు ఇదిగో ఈయనను బట్టి దేవునికి మహిమ కలుగుతుంది అనేది 10 మందికి తెలిసేటట్టుగా మన ప్రవర్తన ప్రయత్నం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది దేవుడు బలపరచడం అంటే. అందుకే ఆయన ఆకలితో ఉన్నప్పుడు దేవుడు బలపరచండి అని చెప్తున్నాడు. ఆకలితో ఉన్నప్పుడు సమస్తం చేస్తున్నా అంటే ఆకలిలో కూడా నేను చేయగలను. హల్లెలూయా. చాలాసార్లు ఇది లేదు, అది లేదు, ఇంకా అదేం లేదు అని చెప్పి అంత అయిపోయింది అని మనం అంత చిందరవందర చేసేస్తాం. అలా కాదు, లేని స్థితిలో కూడా దేవుని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేని స్థితిలో నీవు దేవుని మహిమపరుస్తున్నావు అంటే దేవుని చేత నీవు బలాన్ని పొందుకుంటున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మహిమ పొందుతున్నాడు నీ ద్వారా అంటే దేవునికి నీవు మహిమకరంగా నడుచుకుంటున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు అందుకే మనం గమనిస్తే ఇక్కడ యోబును మనము చూడొచ్చు. చూడండి, ఆయన ఉన్నతమైన స్థితి కలిగి ఉన్నాడు, రాజు, ఆయనకే కొదవ లేదు. ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తున్న సందర్భంలో అన్నీ పోగొట్టుకున్నాడు. అందరూ వస్తున్నారు, నేను ఒక్కనే మిగిలిన అని చెప్తున్నారు. అందరూ వస్తున్నారు, సమస్తం పోయింది, నేను ఒక్కనే మిగిలిన అంటే అప్పుడు కూడా ఆయన అన్నాడు, పిల్లలు అందరూ చనిపోయారు, నేను ఒక్కనే మిగిలిన అని వచ్చి చెప్తున్నప్పుడు ఆయన అన్నాడు, అది యథార్థతను కనపరుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు కూడా దేవుని మహిమపరుస్తున్నాడు ఆయన.
హల్లెలూయా. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకుపోయాడు, దేవునికి మహిమ కలుగును గాక అన్నాడు. అది సమస్తము చేయడం. దేవుని యందు సమస్తము చేయడం అంటే ఉన్నప్పుడే స్తుతి యాగం చేయడం కాదు, ఉన్నప్పుడే ఆరాధించడం కాదు. లేని స్థితిలో కూడా నీవు ఉన్న పరిస్థితిలో, ఆ పరిస్థితిలో కూడా నీవు దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు నిన్ను బలపరచబడాలి. దేవుని చేత నువ్వు బలం పొందుకొని దేవుణ్ణి ఆరాధించేవాడుగా నీవు ఉండాలి. అప్పుడు కూడా దేవుణ్ణి మహిమపరిచే స్థితిలోనే ఉంటే అది అసలైన దేవుని యొక్క బలం నీవు పొందుకున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు కూడా ఆయన అన్నాడు దేవునికి స్తోత్రం అంటున్నాడు తప్ప అయ్యో ఎలా ఇవన్నీ పోయినాయి, నా జీవితం ఎలా అని అనలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనము యోబును మనం చూస్తున్నాం. ఆయన సమస్త విషయాలలో దేవుని చేత బలపరచబడ్డాడు. సమస్తం కూడా దేవుని చేత చేయబడింది. ఇంకా మనం గమనిస్తే చాలా సందర్భాల్లో వాక్యంలో బలం పొందుకోవడం గురించి రాయబడింది. మనుషులు బలం పొందుకున్నారు, దేవుని చేత బలపరచబడ్డారు. గిద్యోను బలహీనుడిగా ఉన్నాడు, ఆయన మాట విని దేవుని మాట చేత బలపరచబడి ఆయన యుద్ధశూరుడిగా మారిపోయాడు. అనేక మందిని నడిపిస్తున్నాడు. 1000 మంది వస్తున్నారు అయ్యా అని అంటే వాళ్ళు కూడా అక్కర్లేదన్నాడు. లాస్ట్ కొంతమందిని మాత్రమే తీసుకొని యుద్ధానికి వెళ్ళాడు. అది గిద్యోను బలమా? కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గిద్యోనుకు ప్రణాళికనే లేదు. దేవుడిచ్చిన ప్రణాళిక ప్రకారం దేవుని చేత బలపరచబడి ఆయన ముందుకు సాగి విజయాన్ని సాధించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చాలాసార్లు నీవు ఏ స్థితిలో ఉన్నా ఇలా మాట్లాడగలగాలన్నమాట. మనం గమనిస్తే అక్కడ మనం చూడండి, పైన 11వ వచనం, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పడం లేదు, నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఒకసారి చూడండి, ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉండుటకు నేను నేర్చుకొని ఉన్నాను. దేవుడు నన్ను బలపరుస్తాడు. ప్రతి పరిస్థితిలో నేను దేవుని చేత సంతృప్తి పొందుతాను. ఆకలి ఉన్నప్పుడు దేవునికి మహిమ కలుగును గాక సంతృప్తి పొందుతా. ఆ రోజు అప్పటికి అది చాలు, అది దేవునికి మహిమకరంగా నన్ను నడిపిస్తే చాలు. ఇదిగో బాగా సమృద్ధి ఉందా, ఎస్ దేవునికి మహిమ కలుగును గాక. ఆ దినాన ఆ దేవుడు నాకు సమృద్ధి కలిగించిండు కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో సొమ్మసిల్లిపోయాను, ఇదిగో ఈరోజు నా వల్ల కాదు, ఇదిగో దేవునికి మహిమ కలుగును గాక. ఆ స్థితి నాకు దేవుడు సంతృప్తి ఇచ్చాడు. బాగా ఉండి సంతృప్తి లేని జీవితం, అసమాధానం, నెమ్మది లేనితనం, ఇది వ్యర్థం. అన్నీ ఉండి కూడా ఏమీ లేనట్లు చంచలత్వంతో మన జీవితం ఉంటే ఏం లాభం? లేమి స్థితిలో కూడా నీవు దేవుని నామానికి మహిమకరంగా దేవుడు నిన్ను బలపరిచినట్లుగా సంతృప్తి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు, ఇదిగో నేను అన్ని విషయాలు సంతృప్తి కలిగి ఉన్నా. ఎప్పుడు? ఈ అన్ని సందర్భాల గుండా సంతృప్తి కలిగి ఉన్నా. హల్లెలూయా. అన్ని సందర్భాల్లో నేను సంతృప్తి కలిగి ఉన్నా అని చెప్పాలంటే ఎప్పుడు చెప్పగలుగుతాం? దేవుని చేత నడిపించబడ్డప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నిన్ను నడిపిస్తున్నప్పుడు, దేవుడు నిన్ను మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యం నీలో పనిచేస్తున్నప్పుడు, నీవు వెళ్తున్న సందర్భం ఏదైనా సరే, అది నింద అయినా సరే, అది గొప్ప అయినా సరే, అది ఏదైనా ఏదై ఉండవచ్చు, కానీ అక్కడ కూడా నీవు దేవుని నామాన్ని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అది దేవుడు నిన్ను బలపరుస్తున్న స్థితిని కనపరుస్తుంది. అందుకే సమస్తము నేను చేయగలనంటే ఉన్నతమైనది చేసేటందుకు బలం పొందుకోలేడు ఆయన. లేనితనంలో కూడా బలం పొందుకున్నానని చెప్తున్నాడు. ఇది ఈరోజు మనం చూస్తున్న విషయం. అందుకే నన్ను బలపరచు అని నేను సమస్తము చేయగలను. చూడండి, మనం ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ ఎవరు? మన దావీదు చిన్న బాలుడు, కానీ బలం లేదు ఆయనకు. కానీ ఎవరిని ఎదుర్కోవాలి ఇప్పుడు? ఆయన గొలియాతుని ఎదుర్కోవాలి. ఆయన అన్నాడు, రాజు అన్నాడు, అయ్యా నువ్వు చిన్న బాలుడు, నేను ఒక్కనే వెళ్ళట్లే. హల్లెలూయా. నాతో పాటు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాతో పాటు దేవుడు ఉన్నాడు, ఆయన యుద్ధం చేస్తాడు. అంటే ఈయన బలహీనుడు వాస్తవానికి, కానీ బలం ఎవరు
ఎవరి చేత బలం పొందుకున్నాడు? ఆయన దేవుని చేత బలం పొందుకొని యుద్ధానికి వెళ్తున్నాడు. నిజంగానే ఆయన దగ్గర ఆయన నిలబడలేడు, ఆయన శూరుడు. ఇట్లా పట్టుకొని ఆయన ఇట్లా, అందుకే అన్నాడు, అరే కాకులకు గదులకు ఈరోజు నేను ఆహారం వేస్తారా అని చెప్పి అన్నాడు. అంటే ఎంత మాట, నీ సింపుల్, నాకు ఇట్లా నిన్ను చీరి ఇట్లా ఆహారంగా నేను ఇసిరేస్తా అన్నాడు. అంత బలశూరుడు ఆయన. అతని ముందర నిలబడలేరు, ఎవరు నిలబడలేదు, సైన్యం నిలబడలేదు. అయినా సరే ఆ స్థితిలో దేవుడితో ఆయన ఉన్నాడనే సంగతి ఆయన మర్చిపోలేదు. అందుకే ఆయన బలపరిచిన దేవుని అందు ఉన్నాడు కాబట్టి ఆయన గొలియాతుని ఎదుర్కొన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ కష్టం వచ్చిందో, ఎంత పెద్ద కష్టం గురించి మనం ఆలోచన చేయకూడదు. నీ స్థితి ఏదో నువ్వు ఆలోచన చేయకూడదు. దేవుడు నీకు ఇచ్చిన ఆ స్థితిని బట్టి దేవుని నామాన్ని మహిమకరంగా నువ్వు జీవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఉన్నది లేనిది కాదు, దేవుడు నీకున్న ఆ స్థితిలో దేవుని మహిమపరచాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. చాలా సందర్భాలు ఏమంటారు అంటే, టైం లేదు, నాకు టైం గురించి మాట్లాడితే చాలా టైం లేదు నేను దేవుని ఆరాధించడానికి, లేకపోతే దేవుని సన్నిధికి రావడానికి. టైం ఉంటేనా నీకన్నా బెస్ట్గా నేను ఉండేదాన్ని అని అంటారు. అంటే అక్కడ సందర్భం కాదు, అది చేయలేని తనాన్ని చూపిస్తుంది. హల్లెలూయా. దేని చూపిస్తుంది? అది చేయలేని తనాన్ని చూపిస్తుంది. కాబట్టి అది మనకు కుదరని పని. ఆ మాటలు వేస్ట్ అనమాట. అందుకే నీవు ఉన్న స్థితిలో నీవు టైం తీసుకోవాలి దేవుని కొరకు. నీవు ఉన్న స్థితిలో దేవుని కొరకు నీవు టైం తీసుకోవాలి. దేవుని కొరకు పని జరిగించాలి. దేవుని కొరకు నీవు ఆ ఆరాధన జరిగించడానికి, లేకపోతే ఆయన మాట వినడానికి, ఆయన పనులు చేయడానికి మనము టైం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కాలాలు అన్నీ ఎవరి చేతిలో ఉన్నాయండి? దేవుని చేతిలో గుప్తమైనాయి. నీ టైం అయిపోయింది అని అనుకోండి, ఏం చేస్తాం మనం? అందుకే నా ప్రాణమా తిని అన్ని కొట్లు నింపేసుకున్నా. నేను ఏం నింపినా? మొత్తం కొట్లని నింపేసుకున్నా. ఇంకా ఇప్పుడు ఏం చేస్తావు? నా ప్రాణమా తినము త్రాగము సుఖించము, ఎంజాయ్, ఈరోజు అంతా నీదే, ఇంకా నింపేసిన అని చెప్పి అన్నాడు. ఆ రాత్రి అన్నాడంట, అరే ఎర్రివాడా, నీవి రాత్రి నేను నిన్ను పిలుస్తున్నాను అని అన్నాడంట. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇంత చేసిన నీవు సంతృప్తి జీవితం లేకపోతే, హల్లెలూయా, చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? నిజంగానే ఇది అయిపోయిన తర్వాత అబ్బా ఇది సరిపోలేదు, ఇంకొంచెం బెటర్గా ఉండే లైఫ్ అని అనుకుంటాం. అంటే ఆ స్థాయికి వచ్చినాక అనుకుంటావు ఇది సరిపోలేదు, ఇంకా కొంచెం బెటర్గా ఉంటే బాగుండే అని అనుకుంటావు. ఆడికి కూడా వెళ్తావు, అక్కడ కూడా మళ్ళీ సంతృప్తి ఉండదు. ఇంకొంచెం వేరే వాళ్ళని పోల్చుకున్నప్పుడు ఇంకా బెటర్గా ఉంటే బాగుండింది అనుకుంటాం. హల్లెలూయా. సో అలాంటి అప్పుడు నీకు సంతృప్తి దొరకదు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సమాధానం దొరకదు. కాబట్టి అక్కడ అన్నాడు, నేను సంతృప్తి జీవితం పొందుకున్నా. ఎక్కడ పొందుకున్నాడు ఆయన? లేమిలో, లేనితనంలో సంతృప్తి పొందుకున్నా. ఇదిగో అట్లా అని చెప్పి నాకు లేదని కాదు అని అంటున్నాడు. మళ్ళీ అక్కడ అట్లా అని చెప్పి నాకు కొరత ఉన్నది అనుకున్నాండి, ఇదిగో నాకు సమృద్ధి కూడా దేవుడు కలిగించాడు. హల్లెలూయా. సమృద్ధి జీవితాన్ని జీవించిన అక్కడ కూడా దేవుని నామాన్ని మహిమపరచబడ్డా, దేవునికి మహిమకరంగా నేనున్నా. ఇది చాలా లోతైన విషయం. ఒకసారి మీరు చదువుకోండి. అన్ని ఏరియాల గుండా వెళ్తున్నాను అనమాట. ప్రతి ఏరియా గుండా వెళ్తున్నది. ఆ ఏరియాలో ఎక్కడైనా దేవుడు నన్ను బలపరిచాడు అని చెప్పడానికి ఈ వాక్యాన్ని మనం చూస్తున్నాం. అంటే లేమిలో నేను బలపరచబడ్డా, చేయడానికి దేవుడు నాకు బలం ఇచ్చాడు. బాగా సమృద్ధి ఉంది అట్లా అని చెప్పి నేను దేవుని మర్చిపోలే. అక్కడ కూడా దేవుని నామాన్ని మహిమపరిచిన, అక్కడ కూడా దేవుడు నన్ను బలమిచ్చి నేను సమస్తం చేస్తున్నా అని చెప్పి అన్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చూడండి, మనం గమనిస్తే ఈ వాక్యాలు మనం యెషయా గ్రంథంలో 40 అధ్యాయాన్ని మనం చూస్తే బలం పొందుకోవడం కోసం అక్కడ ఉంది. ఇంతకుముందు చాలాసార్లు మనం చూసినాం. ఎలా బలం వస్తుందంటే, ఏవో ఒకరికి ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు, వాళ్ళు పక్షిరాజు వలె అలయక రెక్కలు చాచుకొని పరిగెత్తుదురు అని చెప్పి అక్కడ బలాన్ని గురించి రాయబడింది. అంటే ఏవో ఒకరికి ఎదురు చూస్తున్నప్పుడు బలం పొందుకుంటావు అని చెప్పి మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథంలో చాలా కీర్తనలు మనం చూస్తాం. తర్వాత బలహీన సమయంలో మనం బలం పొందుకున్నట్టుగా కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం. నిర్గమాకాండం 15వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం. ఒకరు ఎవరన్నా నిర్గమాకాండం 15వ అధ్యాయం 2వ వచనం. యెహోవాయే నా బలము, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
యెహోవాయే నా బలం, నా గానము. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నా రక్షణయు ఆయనే, ఆయన నా బలం. ఇంకా నాకు అవసరం. ఇంకా చాలా సందర్భాల్లో అంటాం, ఎందుకంటే నేను చెప్పిన, ఎవరి చేత నీవు బలపరచబడుతున్నావు, ఎవరు నీ బలం. కొందరు దేన్ని చూపిస్తారు, డబ్బును ఆధారం చేసుకొని బలం చూపించుకొని వాళ్ళు ముందుకు సాగుతారు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కాదు, దేవుడే మన బలం. కొన్నిసార్లు డబ్బు అన్నీ చేస్తా అనుకుంటాం, కానీ చాలా సందర్భాల్లో చేయదు. ఏ సందర్భంలో చేయదంటే రిలేషన్షిప్ను కొనివ్వదు. డబ్బు ఎంత డబ్బు పెట్టినా నీవు రిలేషన్షిప్ పొందుకోలేవు, స్నేహాన్ని పొందుకోలేవు, ప్రేమను పొందుకోలేం. అది స్వతహాగా వస్తే తప్ప అది నిలబడుతుంది, కొని మనం నిలబెట్టుకోలేం. అందుకే దేవుడు మన బలం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన రిలేషన్షిప్ చాలా ఉన్నతమైంది. ఆయన ఒకరినొకరు కడతాడు, ఆయన ఒకరినొకరు నిలబెడతాడు, ఆయన ప్రేమను కనపరుస్తాడు. అంతేకాదు ఆయన మన బలమై ఉన్నాడు అని మనం చూస్తున్నాం. అందుకే చూడండి, మరొకసారి ఇంకో వాక్యాన్ని మనం గమనిస్తే 2 కొరింథీ 12:9 మనం చదువుకుందాం. 2 కొరింథీ 12:9 త్వరగా తీద్దాం. ఈరోజు ఆ విషయాన్ని మనం కొంచెం ముందుకు ఈ దాంట్లో చూసుకుంటూ ముందుకెళ్దాం. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నది. హల్లెలూయా. చూడండి, అక్కడ ఏం చెప్పిందంటే బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నది. చూడండి, బలహీనతలోని ఉన్నప్పుడు, నీవు బలహీన పడ్డప్పుడు ఎవరి శక్తి పరిపూర్ణమవుతుంది? దేవుని శక్తి పరిపూర్ణమవుతుంది. అంటే దేవుడు నీకు బలం ఇచ్చి ఆ బలహీన సమయంలో బలపరిచి నిన్ను లేవనెత్తి ఆయన నీ కొరకు ఒక కార్యాన్ని తలపెడతాడు, జరిగిస్తాడని అర్థం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నీవు బలహీన పడ్డావు, కానీ దేవుని యొక్క బలము పరిపూర్ణమవుతుంది. దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తాడు. దేవుడు అక్కడ నీవు ఆగిపోయినావు, నీ వల్ల కాదుగా, కానీ ఎవరు ఆ కార్యం ముగిస్తారు? దేవుడు తన కార్యాన్ని ముగిస్తాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ నీవు బలహీన పడ్డావు, ఆయన శక్తి పరిపూర్ణతలోకి వస్తుంది. నీవు బలహీన పడ్డప్పుడు దేవుని యొక్క శక్తి పని జరిగిస్తుంది అని మనం చూస్తున్నాం. అందుకే నిన్ను బలపరుస్తున్నారు. ఎవరు నిన్ను బలపరుస్తున్నారు? దేవుడు బలపరిస్తే ఖచ్చితంగా నీవు బలహీన పడ్డప్పుడు ఆయన పరిపూర్ణత, ఆయన బలాన్ని నీకు ఇస్తాడు. ఒకవేళ వేరే దాంతో ఏదో ఒక మోటివ్ తోటి నువ్వు బలపరచబడితే, నీవు డబ్బుతోటి బలపరచబడితే, లేకపోతే ఒక వ్యక్తితో బలపరచబడితే, ఒక బలగం అంటే బంధువులతో బలపరచబడితే, నీవు బలహీనపడ్డప్పుడు ఇంకా బలహీనపరుస్తారు తప్ప బలాన్ని ఇచ్చే అవకాశము ఉండదు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నీ ఒక బలహీన సమయంలో ఎవరు కూడా ఏం చేస్తారంటే ఆదరించే మాటలు మాట్లాడరు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఇంకా కించపరుస్తారు, ఇంకా మనల్ని తక్కువ చేసే అవకాశం ఉంటుంది. కానీ దేవుడు అలాగా చేయడు. దేవుడు నీ బలహీన సమయంలో ఆయన బలం పరిపూర్ణత నీలోకి వస్తుంది. ఆయన బలం అక్కడ పని జరిగిస్తుంటుంది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే సమస్తము నీవు చేయాలంటే నీవు బలహీన పడ్డప్పుడు కూడా దేవుడు నీ కార్యం జరిగిస్తాడు. ఆయన బలం నీలో పనిచేస్తుంది. మనం గమనిస్తున్నాము. అక్కడ 2 కొరింథీలో మనం చూస్తున్నాం. అలాగే మనం గమనిస్తే హబక్కు గ్రంథం 3:19 మనం చదువుకుందాం. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, కానీ కొన్ని మాత్రం మనం చూద్దాం. హబక్కు గ్రంథం 3:12. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ జనులను రక్షించుకోవడానికి నీవు బయలుదేరుతున్నావు. అంటే ఆయన ప్రతి ఒక్క సందర్భంలో ప్రజలను రక్షించుకోవడానికి ఆయన వస్తున్నాడనే సందర్భాన్ని మనం చూస్తున్నాం. అలాగే సామెతల గ్రంథం 18:10 తర్వాత కొన్ని వచనాలు 2-3 వచనాలు చూడండి. అలాగే కీర్తనల గ్రంథం 1:46 లాస్ట్లో యెషయా గ్రంథం మనం తీద్దాం.
ఇవన్నీ చదివిన తర్వాత ఇది దొరకకపోతే యెషయా గ్రంథం 40వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా ఆమేన్, హల్లెలూయా, దేనికి స్తోత్రం. ఒక నిమిషం సిస్టర్, అది అక్కడ కూడా దేవుని యొక్క బలాన్ని చూపించే దాని కొరకే మనం చూస్తున్నాం. అలాగే చూడండి ఇంకొక మాట, కీర్తనల గ్రంథం 46 కొన్ని మాత్రం మనం చూద్దాం. కీర్తన 46 1వ వచనం నుంచి 3 ఉన్నాడు, సహాయకుడు, మునిగినను ఘోషించుచు నురుగు కక్కినను ఆ పొంగును కదిలినను భయపడము. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ విషయం అంటే అక్కడ దేవుడు నీకు బలం ఇస్తాడు. ఇవన్నీ జరిగినా కూడా నీవు భయపడిన అవసరం లేదు, ఎందుకంటే దేవుడు నీ బలమై ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగే చూడండి ఎలా బలం వస్తుంది అనే దాన్ని కూడా మనం చూసాం ఇంతకుముందే. యెషయా గ్రంథంలో ఈ విషయాన్ని మనం చూసాం. యెషయా గ్రంథము 39వ వచనం 28, 31 వచనాలు చదువుకుందాం, త్వరగా ముగించుకుందాం. 38వ అధ్యాయం 39వ అధ్యాయం ముప్పై 28, 31. వినలేదా? ఆయన సొమ్మసిల్లడు అలయడు, అసాధ్యము సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయువాడు ఆయనే. బాలులు సొమ్మసిల్లుదురు అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగదురు, ఆలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో, లేకపోతే శారీరక జీవితంలో, కుటుంబ జీవితాల్లో మనము ఎవరు మనల్ని బలపరచబడాలంటే, ఎవరి చేత మనం బలం పొందుకోవాలంటే దేవుని చేత మనం బలము పొందుకోవాలి. యెహోవా కొరకు ఎదురు చూడాలంటే ఏదన్నా మనము అటు ఇటుగా కాకుండా, లేకపోతే ఇది ఉంది అది ఉంది, నా బంధువులు ఉన్నారు, బలగం ఉన్నారు, ఇంకెవరు ఉన్నారు నాకు సాయం చేస్తారు. ఓకే, కొన్ని సందర్భాల్లో వాళ్ళు సాయం చేస్తారని చెప్పలేము, సాయం చేయరని చెప్పలేము, వాళ్ళు కూడా చేస్తారు. కానీ ఇంకా నీకు సహాయం కావాలి, ఇంకా అన్ని సందర్భాల్లో నువ్వు సమస్తాన్ని చేయాలి అంటే ఎవరిని ఎదురు చూడాలంటే దేవుని వైపు మనము చూడాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వైపు చూస్తే ఇగో నీవు భూదిగంతంలో వినలేవా, నీవు కనలేవా? యెహోవా సొమ్మసిల్లేవాడు కాదు, ఆయన బలం ఇచ్చేవాడు, ఆయన బలం తెచ్చుకునేవాడు కాదు, నీకు నాకు బలం ఇచ్చి ఆయన నడిపించేవాడు. ఇవన్నీ కూడా రాయబడినది. ఇక పూర్వకాలంలో కూడా బలం ఇచ్చేవాడు ఎవరు లేరు. నీ విన్నావా, నీ వినలేదా అని చెప్పి బైబిల్లో రాయబడింది. అంటే అంతకు ముందు, నాకు ముందు ఎవరు లేరు, నా తర్వాత ఎవరు లేరు. దానికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుని కొరకు మనం ఎదురు చూస్తే ఆయన నీకు బలం ఇస్తాడు. నీవు సమస్తము ఆయన బలము చేత చేయగలవు.
ఆయన ముందు ఎవరు నిలవలేరు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో పర్వతములు తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లొచ్చు, కానీ దేవుని కృప మనల్ని విడిచిపోదు. అంతకు మించి ఆయన బలము నిన్ను బలపరుస్తుంది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఏం భయపడక ఈ వచనాన్ని మనం గమనిస్తున్నాం. ఆయన కొరకు చూడాలి. ఎవరి కొరకు చూడాలంటే యెహోవా కొరకు చూడాలి. చూడండి, మనం పౌలుని గురించి మనం చదివినాం. ఆయన ఎప్పుడు కూడా దేవుణ్ణి అంటిపెట్టుకొని నడిచాడు. ప్రతి మూమెంట్లో ఆయన గుండె చెదిరిన సందర్భంలో, ఉపవాస సందర్భంలో, లేమి సందర్భంలో, బాగా డబ్బున సందర్భంలో, ఏ సందర్భమైనా సరే ప్రతి విషయంలో ఎవరిని ఆయన బలపరిచాడు? దేవుని చేత బలం పొంది ఆయన ప్రతి సందర్భాన్ని జరిగిస్తూ వచ్చాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అది సువార్త విషయంలో కూడా చూడండి, ఆయన వెళ్తున్న సందర్భంలో చాలాసార్లు ఆయన చెరసాల్లో వేయబడ్డాడు, కొట్టబడ్డాడు, బంధించబడ్డాడు. అక్కడ కూడా ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన విశ్వాసాన్ని కోల్పోలేడు. నా దేవుడు ఉన్నాడు, నన్ను బలపరుస్తాడు. ఈ సందర్భం జైల్లో ఉన్నప్పుడు కూడా ఇదిగో దేవునికి మహిమ కలుగును గాక అని చెప్పి కొన్ని పత్రికలు రాసినట్టు మనం చూస్తాం. అంటే ప్రతి సందర్భాన్ని దేవుడు ఆయన బలపరిచినట్టుగా, ఆయన ఎక్కడ కూడా దేవుని చేత దూరం పోయినట్టుగా మనం చూడం. అందుకే దేవుని అంటిపెట్టుకొని నడిచి లేమిలో, ఆకలిలో, సమృద్ధిలో, సంతోషంలో, అన్ని సందర్భాల్లో సంతృప్తి పొంది జీవించాడు అనమాట. దీనికి స్తోత్రం. హల్లెలూయా. నా జీవితం కూడా ఇలా ఉండాలి. అలా ఉన్నప్పుడే నేను సమస్తము చేయగలను. అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఏదో లేనిది చేయడం కాదు, ఉన్న దాంట్లో నీవు నిలబడడం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. లేని దాని కొరకు ఊహించి చేయడం కాదు, ఉన్న దాంట్లో నీవు నిలబడి దాన్ని దేవుని చేత నీవు చేస్తే అదే దేవునికి మహిమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే దేవునికి మహిమకరంగా ఉంటుంది. అలాగే నిన్ను చూస్తున్న వాళ్ళు దేవుని మహిమపరుస్తారు. అందుకే ఏ స్థితిలో నీవు ఉన్నావో ఆ స్థితిలో నీవు సమృద్ధిగా ఉండడానికి, సంతృప్తిగా ఉండడానికి నీవు ఆ దేవుని యొక్క బలాన్ని పొందుకోవాలి. అప్పుడు నీవు బలపరచబడతావు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఏవో ఒకరికి ఎదురు చూద్దాం, ఆయన బలాన్ని పొందుకుందాం. ఆయన అలేయక నీవు సాగిపోయే శక్తిని నీకు ఇస్తాడు. మనం శారీరకంగా ఆహారం తీసుకున్నట్లుగా ఆత్మీయంగా కూడా దేవుని వాక్యాన్ని తీసుకొని దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడితే ఖచ్చితంగా నీకు అడ్డు నీకు ఉండదు. నీవు బలపరచబడతావు. యుద్ధం నీ ముందులున్నా, కొండ నీ ముందున్నా, ఏ సమస్య నీ ముందున్నా నీవు నిలబడతావు. ఎందుకంటే దేవుడు ఎవరు బలపరుస్తాడు నిన్ను? నీ సోర్స్ ఏది? మన దేవుడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన మన దుర్గమైనాడు. అందుకే ఒక దగ్గర ఉన్నది ఆయన మాట ఏమనంటే, ఆయన యెహోవా నామము బలమైన దుర్గము, అందులోకి వెళ్ళి నేను సురక్షితంగా ఉంటాను అని చెప్పి కీర్తనల గ్రంథంలో చాలా ఉన్నాయి కీర్తనలు. ఇవన్నీ చదువుకుంటూ పోతే చాలా టైం పోతుంది. కాబట్టి ఒక్కొక్క దగ్గర ఆయన నా ఆశ్రయ దుర్గము, నేను దాగు నా కోట. హల్లెలూయా. అంతకన్నా బలం ఇంకా ఆ భద్రత ఎక్కడ దొరకదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నేను ఏం చూస్తున్నామంటే ఈరోజు ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుని బలం బలపరిచింది. లేమి స్థితిలో, దీన స్థితిలో కూడా దేవుని నామాన్ని మహిమకరంగా నేను జీవిస్తాను. ఆయన నన్ను బలపరుస్తాడు. ఆ కార్యం కూడా నేను చేయగలను. ఉదాహరణకు ఒకటి చెప్తానండి. ఎవరన్నా నన్ను బాగా తిట్టేసారు, నన్ను బాగా కించపరిచారు, నువ్వు పనికి మాలినాడు అన్నారు అనేసి వెళ్ళిపోయారు. అప్పుడు కూడా నీవు ఎవరిని మహిమపరచబడాలి? దేవుని మహిమపరచాలి. అప్పుడు కూడా నీవు బలం పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక అన్నట్టుగా నీవు వారిని క్షమించి నీవు ముందుకు సాగితే అప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తున్నట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది దేవుని యొక్క ఈరోజు చదువుకున్న ఒక వాక్యం యొక్క లోతు. ఎట్టి పరిస్థితుల్లో నీవు సమస్తం విషయంలో నేను చేయగలను, ఉన్నతమైనది లేనిది, ఆకలి సమృద్ధి ఎక్కడ నేను తగ్గను, దేవుడు నన్ను బలపరుస్తాడు అని చెప్పి నీవు చెప్పగలగాలి. అందరూ కూడా లేచి నిలబడదాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. తండ్రి, నీ సహాయం మాకు దయచేయండి. ఏ స్థితిలో మేము ఉన్నామో, ఇప్పుడు ఒకవేళ బాగా మంచి స్థితిలో ఉన్నాం, అయినా నువ్వు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదిగో ఇప్పుడు ఏమీ లేదు, లేమిలో ఉన్నాం, బాగా కరువులో ఉన్నాము, ఇంకేమి లేదు, మాకు ఉద్యోగం లేదు, ఇల్లు లేదు, అయినా సరే దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. ఆ స్థితిలో దేవుడు నాకు బలం ఇస్తున్నాడు, నడిపిస్తున్నాడు. కాబట్టి నేను నిలబడ్డాను, నేను బ్రతుకుతున్నాను. లేకపోతే నా జీవితం ఉండేది కాదు అన్నట్టుగా నీవు ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను బలపరిచాడు. నీవు నడుస్తున్నావు, నీకు ఒక ప్రణాళిక దేవుడు ఇస్తున్నాడు. ఏమీ భయం లేదు. ఎందుకంటే నీవు ఉన్న ప్రతి పరిస్థితిలో నీవు సంతృప్తికరమైన జీవితం నీవు పొందుకుంటే చాలు. ఎందుకంటే బాగా
అందులో నుండి సంతృప్తి లేని జీవితం నీవు ఉంటే అది వ్యర్థం. ఇదిగో ఉన్న దాంట్లో నీవు సంతృప్తి కలిగి నీవు ఉన్నావా, అప్పుడు నీవు దేవుని నామాన్ని మాయంపరుస్తావు. అలాగే దేవుడు నిన్ను బలపరుస్తాడు, అక్కడ కూడా నీకు సంతోషాన్ని ఇస్తాడు, అక్కడ కూడా నీకు నెమ్మదినిస్తాడు. ఆ స్థితి మేలైంది. ఎందుకంటే ఉన్నతమైన స్థితి కలిగి నీవు ఏడ్చే జీవితం ఉంటే వేస్ట్. లేమిలో కూడా నీవు సంతోషంగా ఉంటే అది ఎంతో మేలని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. మనం ప్రతి ఒక్కరిని బలపరచండి. ఏ స్థితికైనా నీవు చాలిన దేవుడవు, నీవు చాలిన దేవుడు తండ్రి. ఆ స్థితిలో కూడా మమ్మల్ని బలపరిచి నడిపిస్తాము. నీకు వందనాలు. ఆ స్థితిలో నిన్ను మయంపరుస్తున్నాం తండ్రి. ఇదిగో లేమిలో నిన్ను మయంపరుస్తాం, ఇగో సమృద్ధిలో నిన్ను మయంపరుస్తాం. ఇగో ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా కాదు. ఇగో ప్రతి సందర్భంలో నీ నామానికి మహిమ. నీవు నన్ను బలపరుస్తున్నందుకు నీకు వందనాలు. అందుకే సమస్తము నేను చేయగలను, నా దేవుడు నన్ను బలపరుస్తాడు అని నీవు చెప్పగలగాలి. దేవానికి వందనాలు తండ్రి. కానీ ప్రతి ఒక్కరిని బలపరిచినందుకు స్తోత్రం. నీ సన్నిధి మాతో నడిపించండి, బలపరచండి, నీ శక్తితో నింపండి. ప్రతి ఒక్కరిని బలపరిచి మహిమ పొందుమని, ప్రతి ఒక్కరిలో తన నీ ఆత్మకార్యం మీరు జరిగించండి. బలము దయచేతను నీకు వందనాలు. నేను చేయగలను సమస్తం అనే ఒక నిశ్చయత ప్రతి ఒక్కరికి వచ్చునుగాక. అయ్యా నీ నామానికి మహిమ కలుగునుగాక. లేమిలో, బాధలో, కష్టములో వారిని బలపరచబడునుగాక. నీవు వారిని ఆ రీతిగా వారిని బలపరిచి ఆ లేమితనాన్ని వారు జయించుదురుగాక. ఆ బలైన సందర్భాన్ని వారు జయించుదురుగాక. నీ బలం వారు పొందుకుందురుగాక. శక్తిహీనతలో నీ బలము సంపూర్ణమవుతుందని నీ వాక్యం సెలవిస్తుంది. ఇదిగో నేను బలహీనుని ప్రభువా, నీ శక్తి అక్కడ బలము వచ్చునుగాక. ఆ కార్యం జరిగించి మహిమ పొందుమని, ఇక్కడ ప్రతి ఒక్కరిని బలపరిచి మహిమ పొందుమని యేసు సర్వశక్తి గల నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అలాగే అందరం నిలబడి ఉంటుండగా బలారాధనలో పాలు పంపులు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రైజ్ టు ఫాదర్. అందరం ప్రార్థన చేసుకుని సిద్ధపడదాం. మన ఆత్మను సిద్ధపరచుకుందాం. దేవా, గతించ నెలంతయు నా తండ్రి నీకు విరోధముగా నేను మాట్లాడినాను, నీకు విరోధముగా నేను నడుచుకున్నాను, నన్ను క్షమించము తండ్రి. నీ యొక్క ప్రభు బలలో నా ప్రభు పాల్గొనుచుండగా తండ్రి, నా ప్రభు సంపూర్ణముగా నా తండ్రి అంగీకారములై ప్రభు నీకు ఇష్టమైన వారమై నా ప్రభు మేము అంగీకరించుకునగాక. మా ప్రతి అపరాధములు క్షమించము తండ్రి. అడుగుదాం, ప్రతి ఒక్కరు అడుగుదాం. యేసయ్యా నన్ను క్షమించము తండ్రి, నన్ను క్షమించము దేవా. నీవు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత, నీ రక్తముతో నా ప్రతి పాపము కడిగి వేయబడుగాక. నీ యొక్క నా ప్రభు శరీరంలో నేను పాలు పొందుకొనుగాక. నా తండ్రి, నా ప్రభు నీకు వందనాలు యేసయ్యా, నీకు వందములు చెల్లిస్తున్నాము తండ్రి. నన్ను బలపరచము తండ్రి, నన్ను బలపరచము, నన్ను బలపరచము, నన్ను బలపరచము, నన్ను స్థిరపరచము తండ్రి, నన్ను స్థిరపరచము దేవా. ఓ నన్ను నా ప్రభువా నాయన సరిచేయము తండ్రి. ఓ నా యొక్క ప్రతిదీ నా ప్రభువా మాటను సరిచేయి, చూపును సరిచేయి, నడవడిక సరిచేయి, ఆలోచన సరిచేయి తండ్రి, సరిచేయము తండ్రి. ఓ తండ్రి నా ప్రభువా నాయన నీకు వందనాలు. ఓ నాయన నీ నిత్య నార్గాగ్నిలోకి నా ప్రభువా ఓ పోయేవారుగా కాకుండా తండ్రి పరలోక రాజ్యములోనికి నా ప్రభు మార్గమును స్థిరపరిచేవారుగా నా ప్రభు స్థిరపరుచుకునేవారుగా నా తండ్రి ఏర్పాటు చేసుకోదేవా. మార్చము తండ్రి, మార్చము తండ్రి, వారి జీవితాలు మార్చము తండ్రి. యేసయ్యా నా తండ్రి అలనాడు నా ప్రభువా నా తండ్రి నా ప్రభు నీవు సిలువ వేయబడినప్పుడు తండ్రి నీ ప్రక్కన ఉన్న దొంగ నా తండ్రి నన్ను క్షమించవా యేసయ్యా, నీ రాజ్యములను జ్ఞాపకం చేసుకోవా దేవా అంటే నీకు తప్పక నువ్వు నాతో నేడే పరదోసిలో ఉంటావు అన్నావు. అట్టి రీతిగా నా తండ్రి నా ప్రభువా ఈ దినము తండ్రి ప్రతి పాపములు క్షమించబడకు సహాయం చేయి, ఒప్పుకోవడానికి సహాయం దయచేయి, ఒప్పుకోవడానికి సహాయం చేయి ప్రభువా. నీకు విరోధముగా రూపింపబడిన నా ప్రభు ఏ ఆయుధం వద్దులు అన్నావు బాబు తండ్రి. అటు రీతిగా నా ప్రభు మాకు విరోధముగా ఏదున్నా సరే నా ప్రభు నా తండ్రి దానిని మమ్మల్ని దూరపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు వందనాలు. కల్వారి గిరిలోన సిల్వాలో శ్రీ యేసు పలు బాధ నొందెను, ఘోర బాధలు పొందెను. కల్వారి సిల్వాలో శ్రీ యేసు పలు బాధ నొందెను, ఘోర బాధలు పొందెను. నీ కోసమే
యేసు పలు బాధ నొందెను, ఘోర బాధలు పొందెను. కల్వారి గిరిలోన సిల్వలో శ్రీ యేసు పలు బాధ నొందెను, ఘోర బాధలు పొందెను. నీ కోసమే, అది నా కోసమే, నీ కోసమే, అది నా కోసమే. వద చేయబడు గోరవాలి, బదులేమి పాలుక లేదు. వద చేయబడు గోరవాలి, బదులేమి పాలుక లేదు. దూషించు వారిని చూచి దీవించి క్షమించి చూడు. కల్వారి గిరిలోన సిల్వలో శ్రీ యేసు పలు బాధ నొందెను, ఘోర బాధలు పొందెను. కల్వారి గిరిలోన సిల్వలో శ్రీ యేసు పలు బాధ నొందెను, ఘోర బాధలు పొందెను. నీ కోసమే, అది నా కోసమే, నీ కోసమే, అది నా కోసమే. చెప్దామా? అవును యేసయ్య, అది నా కోసమే తండ్రి. ఓ నా తండ్రి, నీ చేసిన పాపముల కోసమే నువ్వు కల్వారి సిలువలో బలియాగమయ్యావు తండ్రి. ఓ నా తండ్రి, కొడాలతో నా ప్రభువా నాయనా దెబ్బలు తిన్నావు యేసయ్య. నీ కాళ్ళలో మేకు దిగబడ్డాయి తండ్రి, మా చేతులలో మేకు దిగబడ్డాయి ప్రభు. నీ చేతులలో నా ప్రభు మేము చేతుల ద్వారా చేసిన పాపముల కొరకే తండ్రి నీ చేతిలో మేకు దిగబడ్డాయి తండ్రి. మేము నడిచిన నడకల ప్రభు, చెడు నడకల కొరకే నా ప్రభు కాళ్ళు మేకు దిగబడ్డాయి నా ప్రభు. మేము తలచిన చెడు తలంపల కొరకే నా ప్రభు నా తండ్రి ముళ్ళ కిరీటము ధరింపచేసి ఉన్నాము తండ్రి. నిలువెల్ల మా కొరకు గాయపడిన దేవానికి వందనాలు వందనాలు వందనాలు. ప్రతివానికి రూపు నీచే, అతనికి రూపు లేదు. ప్రతివానికి రూపు నీచే, అతనికి రూపు లేదు. 10,000 అతి ప్రియుడు పరిహాసముల నుండి నాడు. 10,000 అతి ప్రియుడు పరిహాసముల నుండి నాడు. నీ కోసమే, అది నా కోసమే, నీ కోసమే, అది నా మే. కల్వారి గిరిలోన సిల్వలో శ్రీ యేసు పలు బాధ నొందెను, ఘోర బాధలు పొందెను. కల్వారి గిరిలోన సిల్వలో శ్రీ యేసు పలు బాధ నొందెను, ఘోర బాధలు పొందెను. నీ కోసమే, అది నా కోసమే, నీ కోసమే.
కుమార్తె, ప్రియ కుమారుడా, ఆయన కలువరిలో బలియాగమయ్యేంత అవసరం వచ్చిందంటే అది నీ కోసం, నా కోసం. ఎందుకంటే ఆయన మనల్ని సృజించిన వాడు. కన్న తండ్రి తన పిల్లల కళ్ళ ముందు పాడైపోతుంటే ఏ తండ్రి చూస్తూ ఉండుకోడు. కానీ సృజించిన సృష్టికర్త అయిన మా దేవుడు ఎటు రీతిగా ఉంటాడమ్మో, మనం చేసిన పాపముల నిమిత్తమై, మనం చేసిన దోషముల నిమిత్తమై ఆయన నిలువెల్లా గాయపడ్డాడు. ఆయన మరలా బాధిస్తున్నావా? నేను రక్షణ పొందలేదు కనుక ఇది నాకు అంటదు అనుకుంటున్నావా? రక్షణ పొందిన, రక్షణకు పొందకపోయినా నిన్ను సృజించిన వాడు యెహోవా దేవుడే. నిన్ను నిర్మించిన వాడు యెహోవా దేవుడే. నీ పాపము ప్రతి పాపమునకు లెక్క చెప్పవాడు, లెక్క చూచువాడు. ఈ సమయంలో అడుగుదాం, ప్రభు బలం తీసుకోకముందు అడుగుదాం, దేవా నేను దేనిలో పడిపోయాను, ఏందిలో పడిపోయానో నా తండ్రి నన్ను క్షమించుము దేవా. ఒకవేళ నేను చెడు పనుల్లో చేస్తూ పడిపోయానా, నా ఉద్యోగ రీతిలో నేను పడిపోయానా, సంసార జీవితంలో పడిపోయానా, పిల్లల విషయంలో పడిపోయానా, భర్త విషయంలో పడిపోయానా, భార్య విషయంలో పడిపోయానా, తండ్రి పిల్లల విషయంలో సొమ్మసిల్లిపోయానా, లేకపోతే నా వ్యక్తిగత జీవితంలోనే నేను పడిపోయానా దేవా, నన్ను క్షమించుము తండ్రి అని అడుగుదాం. పరిశోధించుకుందాం. ఈ నీవు నెలంతయు ఏం చేసి ఉన్నావు గుర్తు చేసుకోండి. ఒక్కసారి మాటల్లో పడిపోయావేమో, నడవడికలో పడిపోయావేమో, ఒకవేళ నువ్వు దేవుని యొక్క సువార్త చెప్పే విధానంలో పడిపోయావేమో, దేవుని ప్రేమను కనపరిచే విధానంలో పడిపోయావేమో, ఒకవేళ నీవు చెడు మార్గం నడుస్తున్నావేమో జ్ఞాపకం చేసుకో. నేను బాప్తిజం పొందాను కాబట్టి నేను పాపము చేసినా దేవుడు క్షమిస్తాడు అనుకోవద్దు. నేను బాప్తిజం పొందాను కాబట్టి నేను ఎన్ని తప్పులు చేసినా నాకు పరలోక రాజ్యములో స్థానం ఉందని అనుకోవద్దమ్మా. నేను బాప్తిజం పొందాను కాబట్టి ఇక నాకు డైరెక్ట్గా పరలోక రాజ్యంలో స్థానం ఉందని అనుకోవద్దు. తీర్పులో నేను నిలబడబోతూ ఉంటావు. ఆ తీర్పులో నిలబడేవానిగా ఉండవద్దు, నిలబడేదానిగాను ఉండవద్దు. ఈ తరములో ఈ యొక్క సమయంలో అడుగుదాం, యేసయ్యా నన్ను క్షమించము తండ్రి, నన్ను క్షమించము యేసయ్యా. తెలిసి కూడా పాపం చేసి ఉన్నానేమో, నీకు దూరముగా ఉంటున్నానేమో, నీకు సమీపముగా ఉండకుండా నా తండ్రి అజ్ఞానముతో, ఈ లోకమైన జ్ఞానముతో నింపబడిన ప్రభువా దూరముగా వెళ్ళిపోతున్నానేమో. క్షమించే హృదయము గల దేవుడు తండ్రి, క్షమాపణ దొరుకుతా తండ్రి. నేను క్షమిస్తాను కనుక మీరును క్షమించమన్నావు. అటువంటి క్షమాపణ గుణము దయచేయి తండ్రి, ప్రతి బిడ్డకి దయచేయి. క్షమించే గుణము దయచేయి, అపరాధములు ఒప్పుకునే గుణము దయచేయి నా తండ్రి. రూఢితత్వము దయచేయి, ఖచ్చితత్వము దయచేయి, యథార్థత దయచేయి. యథార్థముగా ఈ లోకంలో జీవించునుగా నా తండ్రి. యథార్థవంతులు నీతివంతులుగా తీర్చబడతారన్నావు తండ్రి. యథార్థముగా జీవించే భాగ్యము దయచేయి. అలనాడు యోబు తండ్రి ఉన్నా యథార్థతగా ఉన్నాడు, లేకపోయినా యథార్థతగానే ఉన్నాడు తండ్రి. కోల్పోలేదు తండ్రి, తన జీవితాన్ని కోల్పోలేదు, తన యథార్థతను కోల్పోలేదు, నిన్ను దూషించలేదు. ఉన్నాయి కదా అని తండ్రి అని, లేవు కదా నువ్వేమి దేవుడు అని అనలేదు నా ప్రభువా. లేమిలోనూ ఒకే రీతిగా ఉన్నాడు, కలిమిలోనూ ఒకే రీతిగా ఉన్నాడు తండ్రి. అటువంటి జీవితం మాలో ప్రతి ఒక్కరికి దయచేయి. అబ్రహాము నీతిమంతుడు కనుక అతని రొమ్మున అనుకున్నాడు. అటు నీతిని మాకు దయచేయి తండ్రి. మోషే వలె జీవించే భాగ్యం మాకు దయచేయి. ఎస్తేరు వలె జీవించే తగ్గించుగల జీవితము దయచేయి. ఒకవేళ నా ప్రభువా మాలో మేము మా యొక్క గర్వమును అణుచుకుంటూ ప్రభువా, మా యొక్క నా ప్రభు ధనమును చూసుకుంటూ, మా యొక్క అందాన్ని చూసుకుంటూ, మాకున్న పలుకుబడిని చూసుకుంటూ విర్రవీగిపోతున్నామేమో తండ్రి. నా ప్రభువా తగ్గింపు దయచేయి, దీన మనస్సు దయచేయి నా తండ్రి. ప్రతిదానికి లోబడే భాగ్యం దయచేయి. నీ చిత్తం లేనిది మా జీవితంలో ఏది జరగదు తండ్రి. నా ప్రభువా ఉదయం లేచి మొదలుకొని మేము పడుకునే పర్యంత వరకు నువ్వు చూస్తున్నవాడు. ప్రతిదానికి లెక్క చెప్పాలి తండ్రి. నా ప్రభువా మేము తలించే తలంపుకు లెక్క చెప్పాలి, నడిచే నడవడకు లెక్క చెప్పాలి, మాట్లాడే ప్రతి మాటకు లెక్క చెప్పాలి నా తండ్రి. ఒకవేళ నా తండ్రి మేము తొట్టిల్లిపోయామేమో, తిరిగి నీ సన్నిధానికి వస్తున్నాము, క్షమించము తండ్రి. ఏ దినం మొదలుకొని ఎన్నడూ ఇకెన్నడూ నా ప్రభువా అటువంటి మార్గంలో వెళ్ళిపోం ప్రభువా. ఒకవేళ నువ్వు నా తండ్రి కుటుంబంలో ఒకవేళ నీ కుమార్తెలు కానీ కుమారులు కానీ తండ్రి సరైన రీతిలో పరిపాలించే విధానంలో లేరేమో దేవా తండ్రి, వాడిని సరిచేయము తండ్రి. నా ప్రభు యథార్థముగా జీవించమన్నావు. కుళ్ళు
కుట్రలు కుశుద్ధాలు ఏమి ఉండకూడదు తండ్రి. యేసు నామములో తొలగిపోవాలి. ఎవరు పరలోక రాజ్యంలో చేరుతారయ్యా అన్నాడు అడిగినప్పుడు పసిబిడ్డ వారు ఉండవారైతేనే పరలోక రాజ్యంలో చేరుతారన్న. పసిబిడ్డకి ఏమి తెలియదు తండ్రి. ఒక కొడుతున్నాడు, ఎందుకు కొడుతున్నాడో తెలియదు, ఎందుకు తిడుతున్నాడో తెలియదు, వాడికి తిరిగి కొట్టడం రాదు, తిరుగు తిట్టడం రాదు, అమాయకమైన జీవితం. అటువంటి జీవితం మేము కలిగి ఉండాలి. నిర్దోషమైన జీవితం మేము కలిగి ఉండాలి. అటువంటి జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఓ ప్రభు బలలో పాల్గొనిచుండగా నా తండ్రి ప్రతి అపరాధమును క్షమించి ఆ యొక్క రక్తం ద్వారా శరీరం ద్వారా శుద్ధీకరింపించి ప్రభువా మా యొక్క అణువణువు శుద్ధీకరించబడును గాక. అటువంటి శక్తిని ప్రభావమును నీ యొక్క శరీరంలో రక్తంలో నింపినందుకే వందము చెల్లిస్తున్నాం. అది తీసుకుంటున్నప్పుడు తండ్రి మునుపటి కంటే అధికమైన బలమును, మునుపటి కంటే అధికమైన స్వస్థత, మునుపటి అధికమైన దీవెనలు ప్రభువా సమాధానము శాంతి పొందుకును గాక. అటువంటి కృపను ప్రతి బిడ్డకి దయచేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఒక్కొక్కరు ప్రార్థన చేసుకొని ప్రభువులో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం.